Hello students, today I will be discussing about the concepts of commerce. Okay, let us see. In any business, what happens, will have two parts, that is production and distribution of goods and services. In previous classes already we have discussed, that is with the help of industries we are producing the products, right? సో ఇఫ్ యు సీ హియర్ మనం ఏవైతే ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తున్నామో ప్రొడ్యూస్ చేస్తున్నామో కంపల్సరీ మన అల్టిమేట్ గోల్ ఏంటన్నా ఇట్ షుడ్ బి రీచ్డ్ టు ద అల్టిమేట్ కస్టమర్ కదా. సో మనము కస్టమర్కి కనుక రీచ్ చేయాలి అనుకోండి, మనం ఏం చేయాలన్నా వి నీడ్ టు హ్యావ్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కదా. సో ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద కన్సంప్షన్ వి నీడ్ టు హ్యావ్ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. That is the reason why we are using commerce. Okay, this commerce helps in facilitating the exchange of goods and services from the place of producer to the ultimate customer. That is the reason in any business commerce plays a vital role. Okay, let us discuss about the definitions, what the authors are saying. That is James Stephenson said that commerce is an organized system for the exchange of goods between the members of the industrial world. అంటే ఇతను ఏం చెప్తున్నాను అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, మనకి ఆల్ ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ప్రొడ్యూస్ ఏవైతే చేశాయో అవన్నీ ఏం చేస్తున్నాయి అంటే అల్టిమేట్ కస్టమర్కి రీచ్ చేయడానికి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి అని చెప్పాడు. సో సింపుల్ గా వాట్ వి గాట్, కామర్స్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద అల్టిమేట్ కస్టమర్. వీటిని మనము కామర్స్ అని పిలుస్తాము. ఓకేనా? నౌ లెట్ us go with the importance of commerce. So firstly, why we need commerce? Exchange of goods and services అన్నమాట. అసలు మనకి అది ఎందుకు ఉండాలి? దాట్ మీన్స్ ఫస్ట్ వన్, కామర్స్ ట్రైస్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. హ్యూమన్ వాంట్స్ అంటే ఏంటంటే మనకి కోరికలు ఏవైతే ఉంటాయో. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, వాట్ హ్యాపెన్స్, సపోజ్ వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఉందనుకుందాం. ఫ్యాన్ అంటే అతని ఆలోచన ఎలా ఉంటుందని, అయ్యో ఒక కూలర్ ఉంటే బాగుండు అనుకుంటాడు, రైట్? కూలర్ ఉందనుకోండి, అరే ఇంకొంచెం ఏసీ ఉంటే బాగుండు అనుకుంటాడు కదా. అంటే మన హ్యూమన్ వాంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అన్లిమిటెడ్. అంటే మనకు ఒక నీడ్ సాటిస్ఫై కాగానే మనం ఊరుకుంటున్నామన్నా లేదు, ఇంకొక వాంట్కి వెళ్ళిపోతున్నాం, అంటే మళ్ళీ ఇంకొక వాంట్ కావాలి అని అనుకుంటున్నాం. సో హియర్ కామర్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. మీరు ఏవైతే కావాలి అనుకుంటారో వాటన్నిటిని కూడా విత్ ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రేడర్ ఇది ఏం చేస్తుందన్న మనకి గూడ్స్ అన్ని కూడా మనకి అవైలబిలిటీలోకి తెస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ ఇట్ మెయిన్లీ సాటిస్ఫైస్ ద హ్యూమన్ వాంట్స్. అండ్ వేర్ ఎవర్ ఇన్ ద వరల్డ్, మనకి వరల్డ్ మొత్తంలో ఎక్కడున్నా సరే ప్రోడక్ట్స్ వాటన్నిటినీ కూడా మనం ఏం చేసినా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, వీ కెన్ పర్చేస్. ఆ పర్చేస్ చేసినవన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ కామర్స్, దట్ ఈస్ ట్రేడ్ నుంచి మనకి ఏంటన్నా మన ఇంట్లోకే వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటన్నా మన వాంట్స్ అండ్ నీడ్స్ అవన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ కామర్స్ వీ కెన్ సాటిస్ఫై. ఓకే, నౌ లెట్ us go with the second point, that is commerce helps to increase our standard of living. So as a business, what do you mean by standard of living? అంటే సింపుల్ గా చెప్పాలి అంటే the quality of life what we are enjoying now, that is known as standard of living. Example, మనము పూర్ పీపుల్ కానివ్వండి, ఇఫ్ నాట్ మనం ఫారెస్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ ఏంటన్నా వాళ్ళందరికీ కూడా ఫ్రెష్ వాటర్ దొరకకపోవచ్చు. అంటే మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ మినరల్ వాటర్ తాగుతాం,
నెక్స్ట్ మనం తినాలి అనుకుంటే ఫుడ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తింటాం, బట్ వాళ్ళు తినగలుగుతారా? లేదు. ఓన్లీ వాట్ ఆర్ ద థింగ్స్ అవైలబుల్ ఇన్ దట్ ఫారెస్ట్, అవి మాత్రమే తినగలుగుతారు. అలాగే ఇప్పుడు చూసామనుకుంటున్నా యాజ్ అ పూర్ పీపుల్, నార్మల్గా మనం అనుకోండి, నార్మల్గా ఏం చేస్తాము, బిర్యానీ వరకు వెళ్తాం, బిర్యానీ నూడిల్స్ ఇక్కడ వరకే సెట్ అయిపోతాం. కానీ అదే రిచ్ పీపుల్ చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇటాలియన్, ఫ్రెంచ్, ఇలాంటివి లాట్స్ ఆఫ్ థింగ్స్. అంటే వాళ్ళు ఏంటన్నా, వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఏంటన్నా, దే ఆర్ పేయింగ్ అండ్ గెటింగ్ ఇంప్రూవింగ్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మన ఇళ్లలో చూసామనుకుంటున్నా డెకరేషన్ అవన్నీ కూడా నార్మల్గా చేసుకుంటాం. అదే మీరు ఒక పొలిటీషియన్ వాళ్ళ హోమ్కి కానివ్వండి, లేదంటే ఇంకొంచెం రిచ్ పీపుల్, మీ ఇళ్ళలో కూడా రిచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అన్ని కూడా కొంచెం ఇంపార్టెంట్ లాగా కనిపిస్తాయి. అంటే ఏంటంటే దే ఆర్ ఎంజాయింగ్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ, we need to get the products which increases our standard of living. అది కూడా ఎలాగా, at the right time and the right place. సపోజ్ మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, మీకు గూడ్స్ ఎక్కడి నుంచి కావాలి, సపోజ్ యుఎస్ నుంచి తెప్పించాలి అనుకోండి, మీకు ఒక 1 వీక్ తర్వాత యూజ్ ఉంది. సో ఏం చేయాలన్నా మీరు ఆర్డర్ చేసి విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైం మనకు కావాలి అని చెప్పాలి. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కామర్స్ మనం ఏం చేస్తున్నాము, ఆ గూడ్స్ అన్ని కూడా మన ఏరియాకి తెచ్చేసుకుంటున్నాము. అంటే సింపుల్ గా మనకి ఏం చేస్తున్నాము, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈస్ కామర్స్ ఛానల్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ ని కూడా వాళ్ళు రైట్ టైం అండ్ రైట్ ప్లేస్ కి మనకి ఇచ్చేస్తున్నారు. రైట్ నౌ లెట్ us go with the third point, that is commerce links producer and the customer. సో కామర్స్ ఏం చేస్తుందన్నా, ఇట్ ఈస్ అన్ బ్యారియర్, అంటే ఒక వంతెన లాగా, వన్ టైప్ ఆఫ్ బ్రిడ్జ్. ఇదేం చేస్తుంది, ప్రొడ్యూసర్ అండ్ ద కస్టమర్. యాక్చువల్గా ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, అకార్డింగ్ టు ద కస్టమర్ నీడ్స్ హీ ప్రొడ్యూసెస్ ద ప్రోడక్ట్స్, రైట్? బట్ కెన్ హీ గో డైరెక్ట్లీ టు ద కస్టమర్? నో. దట్ ఈస్ ద రీజన్ దిస్ కామర్స్ ఇస్ ఫెసిలిటేటింగ్ దట్ ఛానల్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారన్న, ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ జస్ట్ ప్రిపేర్ చేసి మాత్రమే పెడుతున్నాడు. మిడిల్లో ఏదైతే ఛానల్ ఉందో దట్ ఈస్ హోల్సేలర్ అండ్ రీటైలర్. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారన్న, ప్రొడ్యూసర్ దగ్గర తీసుకొని వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటూ వర్క్ ని అల్టిమేట్ కస్టమర్ కి రీచ్ చేస్తున్నారు. రైట్? సో సింపుల్ గా మనం ఇందులో ఏంటి, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ లింక్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద కస్టమర్. Now let's next one. Commerce generates employment opportunities. Simply. So మనం ఏంటంటే కామర్స్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్న. ఎలా ఎక్స్చేంజ్ చేస్తాము, ఊరికే తీసుకెళ్లి పెట్టేస్తామా? లేదు. ఫర్ దట్ పర్పస్ we need transportation. సపోజ్ మనకి గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి, ఆ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ప్రతి ఏరియాకి హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ ఎలా తీసుకెళ్తాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే లారీస్, బస్సెస్, లారీస్, మెయిన్లీ క్యారియర్స్ లో ఏం చేస్తాడన్నా, అతను ఆ గూడ్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తాడు. ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు మళ్ళీ ఏం కావాలి, మనకి డబ్బులు కావాలి. డబ్బులు ఎలా ఇస్తాడన్నా, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంకింగ్. అంటే ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోర్టేషన్ లో పనిచేయాలి అన్నా, బ్యాంక్స్ లో పనిచేయాలి అన్నా, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇందులో బ్యారియర్స్ గా ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఎలా నడుస్తాయి మనకి, విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూమన్ పవర్. అంటే ఆబ్వియస్ గా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్. యాజ్ ఎ కంట్రీ లైక్ అవర్ ఇండియా, దట్ ఈస్ where lots of unemployment people are there, commerce is facilitating employment opportunities for them, right? So this is the main thing, and it is an important part in commerce. Next one, commerce increases national income and wealth. With the help of transportation, with the exchange of goods and services, what we can do, we can produce a number of products and we can sell to the customers. If not, normally
మనం మన దగ్గరే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాటిని సేల్ చేయగలుగుతాము. అంటే ఇక్కడ ఏంటన్నా మనం ఎంతైతే సేల్ చేస్తున్నామో హౌ మచ్ వీఆర్ సెల్లింగ్ దట్ మచ్ ఇన్కమ్ విల్ బి జనరేటెడ్ ఫర్ అవర్ కంట్రీ. ఎలాగా మనం సేల్ చేసే ప్రతి దానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నామంటే ఏంటన్నా ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఇంక్రీజ్ అయినట్టే కదా. సో ఆబ్వియస్లీ దిస్ మీన్స్ ఇంక్రీజెస్ నేషనల్ ఇన్కమ్ అండ్ వెల్త్. మళ్ళీ మనం ఏం చేస్తాము, ఓన్లీ మన ఏరియాలోనే చేస్తామా? లేదు, వీ కెన్ ఎక్స్పోర్ట్ ద గూడ్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా రన్ చేస్తున్నాం కాబట్టి బై దట్ we can improve the national income. The next point, commerce helps in expansion of aid to trade. Aid to trade ante nana simple ga which facilitates the smooth flow of commerce. Ante ipudu chudandi simple ga commerce ante exchange of goods and services anna, but avanni kuda smooth ga from producer nunchi ultimate customer variki reach kavali anukondi. What we need to do? We need to have security. Kada security అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. సో ఇన్ అవర్ మోడర్నైజేషన్ వరల్డ్ ఈ ఎయిడ్ టు ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగా అంటే ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ఏం చేయాలి? వి నీడ్ టు యూస్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ ఫర్ నోయింగ్ అవర్ ప్రోడక్ట్, మనం ఒక ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేసాము అని తెలియాలి అనుకోండి పబ్లిక్కి, ఎలా తెలుస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కదా. మనము మాక్సిమం పోస్టర్స్ బ్యానర్స్ చూసే మాక్సిమం అవన్నీ కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. లైక్ టీవీస్లో యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వీ కెన్ నో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ వన్, అలాగే బ్యాంకింగ్. బ్యాంకింగ్ ఏం చేస్తుందన్న మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ప్రొడ్యూసర్ ఊరికే ఇస్తాడా మనకి? లేదు, వీ నీడ్ టు పే హిమ్ క్యాష్. అండ్ లాట్స్ ఆఫ్ డీలింగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం కదా, ప్రొడ్యూసర్ సపోజ్ ప్రొడ్యూసర్ గుజరాత్లో ఉన్నాడు అనుకోండి, మనము హైదరాబాద్లో ఉన్నాం. సో మనం వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా? చాలా రేర్. అండ్ ఇట్ ఈస్ అండ్ రిస్కీ టాస్క్. అందుకనే మనం ఏం చేస్తాము, we send money through internet or online banking. అంటే ఇక్కడ ఏం చేస్తాము, we are using banking services also, right? Next, the last one, that is communication. Communication అంటే ఏంటన్నా, మళ్ళీ మనం ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం కదా. కమ్యూనికేషన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ పీపుల్. సో ఈ కమ్యూనికేషన్లో ఏమవుతుంది, విత్ ద help of mobile phones కానివ్వండి, టెలిఫోన్స్ కానివ్వండి, ఆల్ దీస్ థింగ్స్ వి విల్ కమ్యూనికేట్. సపోజ్ ప్రొడ్యూసర్ ఏం చేశాడు, నేను 100 రూపీస్కి ఒకటి ఇస్తాను, మనము సరే తీసుకుంటామా? లేదు, వి విల్ బార్గెన్ ఫర్ దట్. అంటే 100 కాదు సార్, నేను ఒక 60 ఇస్తా అంటాను. సో ఆబ్వియస్గా దట్ మైట్ బి 80 to 90 రూపీస్కి సెట్ అయిపోతుంది. అంటే వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ట్రాన్స్పోర్టేషన్, అడ్వర్టైజ్మెంట్, కమ్యూనికేషన్, ఇన్సూరెన్స్, ఇవన్నిటిని కూడా మనము ఎయిడ్ టు ట్రేడ్ అని పిలుస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ప్రొడ్యూసర్ ఏం చేస్తాడన్నా కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని రీచ్ చేయగలుగుతారు. Let us go with the commerce encourages international trade. Suppose with the help of transportation మనకి lots of goods ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఓకేనా? ప్రొడ్యూస్ చేసినప్పుడు అవన్నీ కూడా మన దగ్గరే ఉంచుకుంటామన్నా? లేదు. వాట్ వి విల్ డూ, వి విల్ ఎక్స్పోర్ట్ ద గూడ్స్. అంటే వి విల్ సెల్ గూడ్స్ టు అదర్ కంట్రీస్. వై? టు ఎర్న్ ఇన్కమ్ కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ కమ్యూనికేషన్ కానివ్వండి, లేదంటే కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్ట్రా అడిషనల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ సర్ప్లస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా స్మూత్ ఫ్లో చేస్తూ ఉంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, కామర్స్ బెనిఫిట్స్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటంటే వేర్ దెర్ ఇస్ నో బేసిక్ నీడ్స్ అనుకోవచ్చు, లేదంటే
టెక్నాలజీ అనుకోవచ్చు. ఎక్కడైతే టెక్నాలజీ ఇవన్నీ లేవో వాటిని మనము అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం. సో అక్కడ ఏంటన్నా వాళ్ళకి మేజర్గా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. సో ఫర్ దాట్ పర్పస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కామర్స్ మనం ఏం చేస్తాము అంటే ఆ ఏరియాలో న్యూ కంపెనీస్ని స్టార్ట్ చేసేసి ఆ రూరల్లో ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఫస్ట్ థింగ్. And we can import the goods, that is we can import all the natural resources which they are కదా. అంటే అక్కడ ఉన్న టెక్నాలజీ కానివ్వండి మ్యాన్ పవర్ కానీ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ అన్ అండర్ డెవలప్డ్ కంట్రీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్. అండ్ ఇఫ్ యూ వాంట్ మనకి న్యూ టెక్నాలజీ కావాలి అనుకోండి మనం ఏం చేయొచ్చు, వి విల్ డిపెండ్ ఆన్ డెవలప్డ్ కంట్రీ. అంటే ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఎప్పుడైతే జరుగుతుందో మనం ఏం చేయొచ్చు కదా, మన కింద అండర్ డెవలప్డ్ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ డెవలప్డ్ కంట్రీ నుంచి కూడా టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బై దాట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ టెక్నాలజీ. రైట్? Now, this is the last point, Nana. Commerce helps during emergencies. Commerce means, what do you mean by commerce? It is an exchange of goods and services. Correct? So, during the emergencies, example, floods కానివ్వండి, earthquakes కానివ్వండి, wars కానివ్వండి, అలాంటి టైంలో ఏంటన్నా ఆ లొకాలిటీలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఆ పీపుల్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఏమైనా అవైలబిలిటీ ఉంటాయని అక్కడ లేదు. అలాంటప్పుడు కామర్స్ ఏం చేస్తుంది, మనము ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, వాళ్ళని మళ్ళీ అక్కడి నుంచి మైగ్రేట్ చేయడం అంటే సేఫ్ ప్లేస్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో దాట్ ఈస్ దట్ లైక్ ఇట్ కామర్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. కదా. So these are the things Nana which we have discussed today. Hope you have understood. If you like, share my video. Thank you.